డాడీ రేపు ఎలక్షన్లు ఉన్నాయా నేను ఇంటికి వస్తున్నా. అరే నాని ఇంకా పైసలు ఏదేరా మనకు మన బస్ కిరాయి పెట్టుకుని వచ్చుడేంద్రా అటే ఉండు డాడీ వచ్చినాక నాయన ఇస్తాడే. అరే వాళ్ళు అట్లని చెప్తారా ఓటేసినాక మళ్ళీ పైసలు ఏరేమియారు నువ్వు అటే ఉండు నమస్తేనే అన్న చిన్న వెళ్ళిందా హైదరాబాద్ నుంచి మరి నేను ఫోన్ చేసి ఉంటే రమ్మని నువ్వు ఫోన్ చేసినట్టున్నావు కదా అత్తది రాకుంటే పోతుందిరా ఇగో అన్న 4,000 తీసుకోయే ఓటుకు మంచికి వేయిస్తున్నా ఇక చిన్ని బస్ కి 20,000 రూపాయలు సరేనా సరే రా చిన్న వెళ్ళిందట్రా నువ్వు టెన్షన్ తీసుకో అరే నాని ఎల్లురా బేటా నాయన నచ్చి పైసలు ఇచ్చిపోయిండు నిర్మల్ బస్సులు గిప్పుడే ఉంటాయి డాడీ. నేను రాలే డాడీ, అన్ని బస్సులు వెనక గిప్పుడు రమ్మంటున్నావు. అరే నాని అట్లా అనకరా పైసలు తీసుకున్నా ఈ కాలం అవుతారా నువ్వు రాకుంటే నీకు కావాలంటే పోయేటప్పుడు 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అని రారా కొంచెం నీ దండం పెడతా ఏం లేదు బ్రో, 1,00,000 రూపాయలు బాకీ కట్టలేక మందు డబ్బాలు ఆగి చచ్చిపోతే మా వాళ్ళు 10 లక్షలు బాకీ తెచ్చి నన్ను బతికిచ్చిరు బ్రో. ఇప్పుడు 11 లక్షలు ఏడికెంచి కట్టాలా? ఊరిని అవ్వ ఇది ఎక్కడ సావు. హలో సార్, మీ సిమ్ లో రీఛార్జ్ ముగియనున్నది. అవునా? సరే సిమ్ భరస్తాగు. సార్ మీకు నేను చెప్పింది అర్థం కాలేదనుకుంటా. ఏమి మాకు బుర్ర లేదనుకుంటున్నావా? అలా కాదు సార్, మీరు సిమ్ రీఛార్జ్ చెప్పకపోతే మీ సిమ్ బంద్ అయిపోతుంది. ఆహా సరే గానీ నా నంబర్ ఎక్కడిది నీకు? సార్ నేను సిమ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను, మా దగ్గర అందరి నంబర్స్ ఉంటాయి. అవునా? సరే అయితే మా పక్క వీధిలో శ్వేత ఉంటుంది, దాని నంబర్ ఇవ్వు. సార్ నేనేం మీకు బ్రోకర్ లా కనిపిస్తున్నానా? ఫోన్ లో ఎట్లా కనిపిస్తావు? మళ్ళీ మాకు బుర్ర లేదంటావు. సరే అదంతా కాదు, మీరు సిమ్ రీఛార్జ్ చేయించుకోండి. అయితే నీ దగ్గర కూడా లేదు శ్వేత నంబర్. ఏమా పాపకి ఎంత పొగరు, ఎవరికి ఇవ్వదు ఆ నంబర్? సరే శ్వేత లేదు, గీత లేదు, మరెవరున్నారు? నాకెవరైనా పర్లేదు, అమ్మాయి అయితే చాలు. అరే నిన్న నా BMW కార్ లో పోతుంటే కరెక్ట్ ఆడి షోరూమ్ కూడా అయిపోయిందిరా. తిక్క దెంగి BMW ఆడ వారి దెంగి ఆడి కార్ కొనుక్కొని ఇంటికేనరా. అంతేనా? నేను చెప్తా పాటు నేను వాలెట్ పార్కింగ్ వాడు సార్ కారు మస్తు ఉంది సార్ అన్నాడు. అన్నాక ఆయన కారు ఆయనకి ఇచ్చేసాను నేను. ఫ్రెండ్ గారు ఫోన్ చేసి పాకెట్ మనీకి పైసలు కొట్టా అన్నారా. 10 కోట్లు పెట్టిన. పాకెట్ మనీకి? మరి పార్కింగ్ లా 3 ప్రైవేట్ జెట్లు ఖాళీగా వాడైనారా, ఒకటి వర్కపోరాదురా నువ్వు. నీ అవ్వ నా దగ్గర 4 ఉంటే అనుకోటి గీటుకోటి పంపినా మళ్ళీ నేనేం చేసుకోవాలరా. అరే టాలీవుడ్ డైరెక్టర్ ఫోన్ చేసి చిన్న గెస్ట్ రోల్ ఏమైనా రావదెంగుతురా నన్ను ఘోరంగా. అంతేనా? నీ అవ్వ నీకు టాలీవుడ్ నుంచి వస్తున్నాయి, నాకు డైరెక్ట్ హాలీవుడ్ డైరెక్టర్ ఫోన్ చేసి సాగొడుతారు. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేను 1 వారం రోజుల నుంచి. సరే కానీ ఛాయ్ తాగుదామారా? నా దగ్గర ఒక ఛాయకే ఉన్నారా పైసలు మరి. సరే ఒక ఛాయ్ తీసుకొని చెరసారి దాదాం పైగా.